ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. అయితే ఇప్పుడు వీళ్ళ మాయ గారు తిరుపతి వెళ్దామని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు పిల్లలు వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు మా అమ్మ ముసలోడు ఉండిపోతారు. వాళ్ళు చూడడానికి మా అమ్మ తాతయ్య వాళ్ళు చూసుకోవడానికి మేము వారం రోజుల వరకు వెళ్తాం అక్కడికి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము ఏంటనేది అప్డేట్ తర్వాత ఇస్తాం. ఓకే, నాది కొత్త డ్రెస్ ఎలా ఉంది? కొత్త డ్రెస్ చెప్పడం మరి కొత్త డ్రెస్ ఇది ఆరెంజ్ కలర్. లక్ష్మీ నరసింహస్వామికి ఎంత ఇష్టమని చెప్పి నేను స్పెషల్గా ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. బట్ చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఇంకా డ్రెస్ కూడా మోడల్గా ఉంది. మనకి సైడ్ పాకెట్ వచ్చింది, ఇంకోండి మొబైల్ అయినా మనీ అయినా క్యారీ చేసుకోవడానికి. ఇంకా ప్యాంట్ కూడా చూడండి, టైట్గా కాకుండా ఇది ఎలా అంటే ప్లాజా కాదు, అలాగని ఒక ట్రౌజర్లా వచ్చింది. సో చాలా కంఫర్టబుల్గా నాకైతే అనిపించింది. ఇదే కాదు, ఇంకా నేను ఇంకా ఎక్స్ట్రా 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను అనేది నెక్స్ట్ షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ 6 అయితే అయిపోయింది, లేట్ అయిపోతుంది కదా. ఫైనల్గా మల్లంపేట వచ్చేసాము. ఇదైతే షూట్ చేస్తున్న వీడియో నెక్స్ట్ డే మార్నింగ్. ఈ రోజు మార్నింగ్ 10 o'clock అయితే మాయ వాళ్ళు ఇక్కడి నుండి స్టార్ట్ అవుతున్నారు. వైజాగ్లో ట్రైన్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clockకి. ఇంకా అక్క వాళ్ళు కూడా నిన్న ఈవినింగ్ వచ్చేసారు. వాళ్ళు మేమైతే వచ్చాము. ఇంకా చెప్పాను కదా, ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను, మాయ వాళ్ళు తిరుపతి వెళ్తారని చెప్పి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాం అని చెప్పి అమ్మమ్మని తాతయ్యని అలాగే మాయ వాళ్ళని మాయ వాళ్ళ తోటని చూసుకోవడానికి అన్నట్లుగా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఈ 2 ఫ్యామిలీలు అయితే ఇక్కడ ఉన్నాము. యాక్చువల్లీ ఈ వీడియో అయితే 5 days బ్యాక్ పోస్ట్ చేయాలి, కానీ నాకు కొంచెం టైం సెట్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ తీసిన వీడియోస్ ఏమున్నాయో అవి ఒరిజినల్ వాయిస్తో ఉన్నాయని చెప్పి షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈ రోజు అయితే మా అక్క నేను సేమ్ డ్రెస్సులు వేసుకున్నాము. అనుకోకుండా కాదు, అనుకొని వేసుకున్నాం. ఇద్దరికి సేమ్ డ్రెస్సులు ఉన్నాయి కదా, వేసుకుందాం అని చెప్పి మా అక్క అన్నది, అందుకని వేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ లగేజ్ అంతా కూడా కారులోకి అయితే వేసేస్తున్నారు. టోటల్గా వీళ్ళు ట్రిప్ వచ్చేసరికి 8 days అని చెప్పొచ్చు కంప్లీట్గా. అందుకని లగేజ్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టుకున్నారు. వీళ్ళు వెళ్ళిన ప్లేస్లు ఎక్కడెక్కడికంటే తిరుపతి, నెక్స్ట్ అరుణాచలం, ఊటీ, ఇంకా ఫైనల్గా కోయంబత్తూర్. ఇదైతే ఆదియోగి శివ స్టాట్యూ ఉంటుంది కదా, శివుడు ధ్యానంలో ఉన్నట్లుగా, అక్కడికి ఫైనల్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని రేపైతే అంటే ఫ్రైడే వీళ్ళైతే స్టార్ట్ అవుతారు. సాటర్డే ఇంటికి వస్తారు. ఈరోజు నేను థర్స్డే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. లగేజ్ అంతా అయితే టోటల్గా ప్యాక్ అయిపోయింది. వీళ్ళు ఏంటంటే వైజాగ్ వరకు ఓన్ కార్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కదా, అలాగే సర్వీసింగ్ కూడా చేయాలని చెప్పి మా అయ్య కార్ మీద అయితే వైజాగ్ వరకు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒకవైపు లగేజ్ అంతా ప్యాక్ చేయడం అవుతుండగా మా హాసినికి సడన్గా ఆఫీస్ నుండి అయితే కాల్ వచ్చింది. చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే, అంతా రెడీ అయిపోయింది అనే టైంకి వెళ్ళాలి అనే టైంకి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోవలసి వచ్చింది. మా అత్త ఇలా వెళ్ళడం లాంగ్ ట్రిప్కి అయితే అంటే 8 days వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అస్సలు మా అత్త లేకుండా మా అమ్మమ్మని మా తాతయ్యని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. కంట్రోల్ చేయడం అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, బట్ నిమిషంకి అయితే వీళ్ళకి తినడానికి అని చెప్పి లేదంటే ప్రతి ఒక్కటి అందించాలి. ఒక చిన్నపిల్లలా చూసుకుంటుంది అనమాట అత్త. అంటే కంప్లీట్గా మా అత్త పైన డిపెండ్ అయిపోయినట్లుగా వాళ్ళు అయిపోయారు. వీళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళు మేము ఎందుకు ఇద్దరం వచ్చామనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇప్పుడు. సో వీళ్ళిద్దరిని చూసుకోవాలనుకుంటే మా ఇద్దరు ఫ్యామిలీస్ ఉంటేనే అవుతుంది. ఒకరు వంటని లేదంటే ఇంకొకరు బయట పని అని చెప్పి వాళ్ళకి అందించడం అని ఉంటుంది కదా. అందుకు ఫైనల్గా వీరు వెళ్ళాల్సిన టైం అయితే దగ్గరకు వచ్చేసింది. దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్తున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏ వీడియో షూట్ చేసినా కబోర్డ్ వర్క్ ఉండి కనిపిస్తుంది కదా, బట్ ఇక్కడైతే కింది ఇంట్లో ఇది కిచెన్ రీమోడలింగ్ అవుతుంది. అలాగే బెడ్రూమ్ అనేది సెపరేట్ చేస్తున్నారు ఒకటి, అందుకని వీళ్ళు కిందే ఉంటున్నారు. అందుకే ఇక్కడ దీపం పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకొని ఫైనల్గా స్టార్ట్ అయిపోతున్నారు. మాతో పాటు ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా పిన్నిని ఊర్లోనే ఇచ్చారు కాబట్టి మా పిన్ని ఇంకా మా తమ్ముడు కూడా వచ్చారు. సో ఇంకా వీళ్ళు వెళ్తుండగానే ఇంకా మా అక్కకి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. బట్ నాకన్నా మా అక్క బాగా మేనేజ్ చేస్తుంది. మా అక్క గట్టిగా ఒక మాట అన్నా వాళ్ళు కామ్గా ఉంటారు, కానీ నేను మాట అనలేను. అలాగని నన్ను ఏమైనా ఒక మాట అన్నా నేను ఫీల్ అయిపోతాను. అది ఎలా అయినా డోంట్ కేర్ అన్నట్లు ఉంటుంది. దాని దగ్గర కొంచెం భయం కూడా ఉంటుంది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్నట్లుగా ఇంట్లోన ఉన్నాము. మా అత్త అయితే 8 days ట్రిప్కి వెళ్తుందే కానీ మనసంతా ఇంటి వైపే ఉందని చెప్పొచ్చు. మాయ వాళ్ళ పిల్లలిద్దరూ కూడా సాఫ్ట్వేర్సే. సో వీళ్ళిద్దరు అయితే ఒక 10 days వరకు లీవ్ తీసుకున్నారు ఈ ట్రిప్ కోసం. ఇక్కడ వీళ్ళు 8 days ట్రిప్ ప్లాన్ చేశారు కదా, ప్రతి ఒక్కటి కూడా మా మాయ వాళ్ళ పాప వాళ్ళ బాబు అంటే పేరెంట్స్కి ఎటువంటి బర్డెన్ లేకుండా, అంటే వీళ్ళు చేస్తుంది జాబ్ కదా, ఇంకా ప్రతి ఒక్కటి నాలెడ్జ్ తెలుసు. ఇంకా ప్రీ ప్లాన్డ్గా అన్ని వెహికల్స్ అన్నీ బుక్ చేసుకొని నీట్గా
అంతా ప్రీ ప్లాన్ చేసుకొని వెళ్ళారు వీళ్ళైతే. ఇక్కడ మా అమ్మమ్మ, మా అత్త ఎంత ఫీల్ అవుతుందో మా అమ్మమ్మ కూడా అంతే ఫీల్ అవుతుంది. కోడల్ని వదిలేసి వెళ్ళలేను, ఉండలేను అన్నట్లుగా. అలాగే మా అత్త అయితే అత్తయ్యని వదిలేసి, మామయ్యని వదిలేసి వెళ్ళి ఉండలేను అన్నట్లుగా. మా అక్క అయితే కొంచెం ఫ్లవర్స్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టమని చెప్పి, అలాగే అత్తని పెట్టుకోమని చెప్పి ఇచ్చింది. ఇంకా ఇంటికి పెద్ద అమ్మమ్మ కాబట్టి ఎదురొస్తే మంచిదని చెప్పి అమ్మమ్మని ఎదురు రమ్మన్నాము. వీళ్ళు హ్యాపీగా మంచిగా జర్నీ చేసి ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసి రావాలని మేము అందరం కూడా ఇంకా బాయ్ చెప్పేసాం. ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే అత్త ఎప్పుడు బాయ్ చెప్పేది, మా అయ్య వాళ్ళు వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వడం. బట్ ఫస్ట్ టైం వీళ్ళు నలుగురు వెళ్ళడం, మేము సెండ్ ఆఫ్ ఇవ్వడం అన్నట్లుగా ఉంది. ఇంకా మా అయ్య వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు కదా, ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అన్నట్లుగా వంటది స్టార్ట్ చేయాలని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అంతా అసలు ఎంత ఖాళీగా ఉందో. నార్మల్గా అయితే ఒక మనిషి నడవడానికి అన్నట్లు ప్లేస్ ఉండేది, బట్ చాలా ఫ్రీగా ఉంది ప్లేస్ అనేది. ఇక్కడ మా పాప ఏమో వాళ్ళ మాయతో అంటే మా తమ్ముడితో ఆడుకుంటుంది. ఇది నార్మల్గా అయితే ఆడదు, బట్ ఫోన్ కోసం అని చెప్పి చక్కగా కూర్చుంది వీడి దగ్గర. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే కోళ్ళని, ఆవులని ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, కుక్క బన్నీ అని, తిని కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని వాడి దగ్గర కూర్చొని చక్కగా తీసుకెళ్తాడేమోనని. కానీ బన్నీ అయితే వచ్చేసింది. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అది ఇంటి దగ్గర ఉండలేదని చెప్పి అరుస్తూనే ఉంటుందంట. ఇక్కడ రొట్టి అలాగే పాలు పెడితే చక్కగా తినేసింది. అసలు బయట అయితే ఉండట్లేదు చూడండి, ఎంత అలవాటు అయిపోయింది ఇంట్లోన. అసలు దానికి దీనికి సంబంధం ఏదీ లేదు, బయట ఏం కాదు అది. బట్ ఆ మధ్యలో చిన్న ద్వారబంధం ఉందని చెప్పి లోపలికి వచ్చే పడుకుంటుంది. ఎవరైనా వచ్చేసరికి రోడ్డు మీద ఎవరు వెళ్ళినా సరే అరుస్తూనే ఉంది. ఇంకా మాకైతే ఇది ఫస్ట్ టైం, నేను మా అక్క అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు అయినా సరే ఏం అరలేదు, ఏం చేయలేదు. అసలు ఏం బాగానే ఉంది, నీట్గా ఉంది, తెలిసిన వాళ్ళు అన్నట్లుగా ఉంది. కానీ రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళని చూస్తే మాత్రం అరుస్తూనే ఉంది. ఇది చిన్నప్పుడే ఈ బన్నీని అయితే ఇంటికి తీసుకొని వచ్చారు. బట్ నాన్ వెజ్ ఏం పెట్టకుండా పాలు, పెరుగు, చపాతీ అయితే పాల్లో కలిపింది అయితే ప్రిపేర్ చేసి పెడతారు. ఇంకా మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, టైం అయిపోతుంది. సో చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.